హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక కేక్ రెసిపీ చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. స్పెషల్ డేస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ కేక్. దానికోసం ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. ఫస్ట్ దానికోసం కావాల్సింది మ్యారీగోల్డ్ బిస్కెట్ పీసెస్ కావాలి. కట్ ఇరుపుకొని పెట్టుకున్నవి. 10 రూపీస్ ప్యాకెట్ ఒకటి సరిపోతుంది. అలానే మార్డ్ మిల్క్ కాంపౌండ్ కావాలి. ఇందులో 4 స్లాబ్స్ ఉంటాయి కదా, ఒకటి సరిపోతుంది. మిల్క్ మేడ్, ఫుడ్ కలర్, అలానే స్ట్రాబెర్రీ ఎసెన్స్ కావాలి. అలానే స్ప్రింగ్ ఫామ్ కేక్ టిన్ కావాలి. అది లేకపోతే కనుక అల్యూమినియం టిన్లో కూడా చేయొచ్చు. నేను అందులో చేయకపోవడానికి ఏంటంటే నేను తీసుకునే క్వాంటిటీకి అది పెద్దది అయిపోయింది. అండ్ సారీ, ఇక్కడ నేను మీకు 2 ఇంగ్రీడియంట్స్ చూపించలేదు. జెలటిన్, అసలు మెయిన్ అదే మనకి ఇక్కడ క్రీమ్. ఆ రెండు నేను కొంచెం ఫ్రిడ్జ్లో ఉండడంతో చూపించలేదు. ఆ 2 కావాలి. ఇక్కడ నేను ఇలా ఎందుకు పెడుతున్నానంటే బటర్ పేపర్ అన్నది టిన్లో మనం కేక్ అంతా సెట్ అయిన తర్వాత, ఇది రిఫ్రిజిరేట్ చేసే కేక్ అండి, ఏం బేకింగ్ చేయము దీంట్లో. సో బేక్ చేయం కాబట్టి స్ప్రింగ్ ఫామ్ కేక్ టిన్ అయితే మనం ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. ఇదైతే కొంచెం తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇది నేను చూపించాను కదా ఇప్పుడు ఎలా పెడుతున్నానో ప్లస్ షేప్లో. అలా పెట్టడం వల్ల ఏంటంటే కేక్ అనేది మనం చాలా ఈజీగా కేక్ టిన్ నుంచి మనం తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ షేప్లో పెట్టేసిన తర్వాత కేక్ టిన్ చుట్టూ కూడా మనము బటర్ పేపర్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం క్రీమ్తో లేయరింగ్ చేసుకుంటున్నాం కదా, అది టిన్కి అంటుకోకుండా ఈ బటర్ పేపర్కి అంటుకుని ఉండడంతో మనం తీసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. చూసారు కదా ఎలా పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం లైట్గా గ్రీస్ చేసుకోవాలి. అలానే కేక్ టిన్ లోపల కూడా మనం బటర్ పేపర్ అనేది నీట్గా సెట్ చేసుకుని ఆయిల్ అనేది గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది. అది నీట్గా సెట్ చేసుకుంటే మనం పెట్టేదంతా టిన్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. చూసారు కదా, దానిపైన కూడా లైట్గా గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది. మన కేక్ టేస్ట్ కూడా ఏం మారదండి ఎక్కడ. మొత్తం అంతా నీట్గా వచ్చేస్తుంది కేక్ మొత్తం. చూసారు కదా ఎలా అప్లై చేసుకుంటున్నానో. మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత మన టిన్ అనేది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్ మనం మిల్క్ కాంపౌండ్ చూపించాను కదా, అందులో 4 స్లాబ్స్ ఉంటాయి. అందులో ఒక స్లాబ్ తీసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని డబుల్ బాయిలర్ మెథడ్లో మనము చాక్లెట్ అనేది మెల్ట్ చేసుకోవాలి. కింద టిన్లో వాటర్ ఉంటాయి, పై టిన్లో మనం చాక్లెట్ పెట్టుకున్నాం కదా, కింద గిన్నెలో ఉన్న వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పై టిన్కి వాటర్ తగలకుండా ఉంటే చాక్లెట్ టెక్స్చర్ అన్నది మనకి పాడవకుండా వస్తుంది. సిమ్లో పెట్టుకుని మెల్ట్ చేసుకుంటూ ఉంటే అది మెల్ట్ అయిపోతుంది, ఈజీగానే మెల్ట్ అయిపోతుందండి. మీరు ఇది చాక్లెట్ యూస్ చేసినప్పుడు రిఫ్రిజిరేట్ చేసింది అయితే కనుక తీసి బయట పెట్టుకోండి. రూమ్ టెంపరేచర్కి ఉంటే కనుక మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా మెల్ట్ అయిపోయింది. ఇది మెయిన్ ఫస్ట్ పార్ట్కి మనం లేయరింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కావాల్సింది ఇదే కాబట్టి ఫస్ట్ ఇది రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనం కేక్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. బాగా మెల్ట్ అయిపోయిందండి. చూసారు కదా ఎలా ఉందో, లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైతే బిస్కెట్ పీసెస్ తీసుకున్నామో మ్యారీగోల్డ్వి, దాంట్లో ఈ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ అన్నది వేయాలి. నేను మెజర్ చేయక్కర్లేదు. ఇక్కడ ఒక స్లాబ్ 6 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. మీకు చూపించడం కోసం నేను మళ్ళీ స్పూన్తో వేస్తున్నాను. ఎగ్జాక్ట్గా 6 టేబుల్ స్పూన్స్ ఉంటుందండి మెల్టెడ్ చాక్లెట్. అది వేసేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎలా మిక్స్ చేసుకోవాలంటే ప్రతి ఒక్క బిస్కెట్కి కూడా చాక్లెట్ అన్నది మంచిగా కోట్ అవ్వాలి. సో అలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా దీన్ని మనం నెక్స్ట్ టిన్లో ట్రాన్స్ఫర్ చేసుకుని సెట్ చేసుకోవడమే. చూసారు కదా ఎలా కోట్ అయిపోయినాయో అన్ని బిస్కెట్స్. ఇప్పుడు మనం ఏదైతే మౌల్డ్ టిన్ సెట్ చేసి పెట్టుకున్నామో దాంట్లో ఈ బిస్కెట్ మిక్చర్ అంతా వేసేసి మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఒత్తి స్ప్రెడ్ చేసుకుంటే కనుక అది బాగా పట్టుకుని ఉంటుంది. టిన్లో ఒక్కొక్క బిస్కెట్ కూడా పట్టుకుని మనకి మంచిగా కనిపిస్తుంది. తర్వాత మనము తీసి కట్ చేస్తున్నప్పుడు మనకి లుక్ అన్నది కూడా చాలా బాగుంటుంది. మంచిగా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనం 3rd స్టెప్కి వెళ్ళిపోదాం.
ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సింది ఫ్రెష్ క్రీమ్ కావాలి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను నేను ఇక్కడ. 1 కప్ కావాలండి మనకి. దీన్ని ఇప్పుడు మనం పీక్స్ వచ్చేంత వరకు కూడా మంచిగా బీట్ చేసుకోవాలి. మంచిగా ఎంత బాగా బీట్ చేసుకుంటే మనము ఈ క్రీమ్తోనే లేయర్ చేసుకోవాలి ఆ బిస్కెట్ టెక్స్చర్ పైన. అప్పుడు చాలా బాగుంటుంది మనకి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగుంటుంది. చూసారు కదా పీక్స్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ పీక్స్ వచ్చేసిన తర్వాత నేను మీకు జెలటిన్ అన్నది చూపించలేదు కదా. ఇన్ కేస్ మీ దగ్గర బ్లూ బర్డ్ చైనా గ్రాస్ ఉంటే కనుక మీరు అది యూజ్ చేయండి. అదైతే కనుక ఇప్పుడు నేను చూపించే ఈ జెలటిన్ ప్రొసీజర్ అవసరం లేదు. డైరెక్ట్ 2 టేబుల్ స్పూన్ ఆ బ్లూ బర్డ్ చైనా గ్రాస్ అన్నదే మీరు డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర అది లేదు, ప్లెయిన్ జెలటిన్ అన్నది ఉన్నది. ఇది ఫ్లేవర్ ఏం లేదండి, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అట్లా ఏం కాదు, ప్లెయిన్ ఇది. అది ఫస్ట్ నేను తీసుకున్నది అయితే కనుక ఫస్ట్ ప్లెయిన్ వాటర్లో ఒక 2 స్పూన్స్ అట్లా వేసిన తర్వాత మిక్స్ చేశాక డబుల్ బాయిలింగ్ మెథడ్ చేస్తే ఇలా గమ్ కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది. దాన్ని నేను ఇప్పుడు ఏదైతే క్రీమ్ మనం బీట్ చేసి పెట్టుకున్నామో దాంట్లో వేసేస్తున్నాను. మొత్తం అంతా నీట్గా తీసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ క్రీమ్తో ఇదంతా సెట్ అవ్వాలి. ఇది నేను నార్మల్ ఫ్లేవర్లెస్ది తీసుకున్నాను. ఇది మీరు బ్లూ బర్డ్ ఫ్లేవర్ ఉన్నదైతే కనుక డైరెక్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆ పౌడర్ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఆ క్యాప్ హాఫ్ క్వాంటిటీ వేసుకున్నా. మీకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎక్కువ వద్దు అని అనుకుంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. అలానే మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్స్ అండి, 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలానే మనకి ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది కాబట్టి నేను స్ట్రాబెర్రీ లుక్ ఉండాలని చెప్పేసి లైట్గా ఫుడ్ కలర్ అన్నది తీసుకున్నాను. లైట్ పింక్ షేడ్ వస్తుంది, సో నేను ఆ ఫుడ్ కలర్ అన్నది తీసుకున్నాను. ఇప్పుడు మనం బీటర్తో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత స్మూత్ టెక్స్చర్ అన్నది వస్తుంది. చూసారు కదా మంచి లైట్ పింక్ కలర్ అన్నమాట, పీచీ పింక్లో ఉన్నది, చాలా బాగుంది. ఇక్కడ ఇదంతా మంచిగా బీట్ చేసేసుకున్న తర్వాత మనం సెట్ చేసుకోవడమే దీన్ని. ఇది ఓవెన్ అదేం కాదు కాబట్టి అసలు నో ఫెయిల్ అనమాట. అసలు ఎవరైనా చేయొచ్చు ఈ కేక్. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోతుందో మంది. ఇప్పుడు క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి, మీకు వేసిన మిల్క్ మేడ్ స్వీట్నెస్ సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చూస్తే మీకు తెలిసిపోతుంది మీకు ఆ స్వీట్నెస్ సరిపోతుందా లేదా అని చెప్పేసి. నాకైతే కొంచెం ఇంకా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో నేను మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ అనేది వేసుకున్నాను. నీట్గా స్పాచులాతో అంతా క్లీన్ చేసుకుని చూసారు కదా ఒక 1 టేబుల్ స్పూన్ నేను మళ్ళీ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. సో దట్ అదంతా మళ్ళీ మిక్స్ అయిపోతుంది. అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకా టిన్లో సెట్ చేసేసుకోవడానికి ఇంకా మన క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ మనం డెకరేట్ చేసుకుని మనం రిఫ్రిజిరేట్ చేయడమే. చూసారు కదా ఎంత స్మూత్ టెక్స్చర్లో ఉందంటే ఆ స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసినప్పటికీ మంచి స్మెల్ వస్తుంది. అసలు క్రీమ్ అనేది మనం చేస్తున్నంతసేపు కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది రెడీ అయిపోయింది. ఒకసారి మొత్తం అంతా నీట్గా ఒకసారి తీసేసుకుని సైడ్స్ అన్నీ కూడా ఒకసారి కలిపేసుకుంటే మనం ఇంకా సెట్ చేసేసుకోవచ్చు. మనం రిఫ్రిజిరేట్ చేసాం కదా బిస్కెట్స్ దంతా టెక్స్చర్, అది చూసారు కదా ఎలా హార్డ్ అయిపోయిందో. నేను అది వస్తుందా రాదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. సో మనం ఈజీగా రిమూవ్ చేసుకునేలానే ఉంది. ఇప్పుడు ఏదైతే మనం క్రీమ్ రెడీ చేసుకున్నామో అది టిన్లో వేసుకుని అదంతా మనం ఈవెన్గా అప్లై చేయాలి. అప్పుడప్పుడు ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మనకి ఫ్రెష్ క్రీమ్ అది దొరుకుతుంది, ప్రాబ్లం లేదనుకుంటే కనుక మనం చేసుకోవచ్చు. బర్త్డేస్ అప్పుడు కానీ వెడ్డింగ్ డేస్ అప్పుడు కానీ. ఇది నేను మా వెడ్డింగ్ డే చేశాను, నేను యానివర్సరీకి చేశానండి. మా యానివర్సరీ రోజు ఇది చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే పైనంతా సాఫ్ట్గా ఉండి కిందంతా క్రంచీగా తగులుతూ చాలా బాగుంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది.
చూసారు కదా, మొత్తం అంతా నీట్గా తీసేసుకుని ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడమే. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం డెకరేట్ చేసేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, మనం ఏదైతే బటర్ పేపర్ పెట్టామో దానికి టచ్ అవుతుంది కదా. సో ఇప్పుడు రిఫ్రిజిరేట్ అయ్యి తర్వాత రిమూవ్ చేసుకునేటప్పుడు మనకి నీట్గా వస్తుంది ఆ బటర్ పేపర్ ఉండడం వల్ల. ఈ చాకో చిప్స్ అనేవి నేను ఇంట్లోనే చేశానండి. నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను చాక్లెట్ డెకరేషన్స్ది. ఇంకా వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను చూపించలేదు. సో అది నేను మేబీ నెక్స్ట్ వీక్ అట్లా పోస్ట్ చేస్తాను ఆ వీడియో. చూసారు కదా, చాకో చిప్స్ అనేవి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాక్లెట్ కాంపౌండ్ కొనుక్కుంటే చాలు, ఇవన్నీ మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్ కన్నా అమెజాన్ అయితే బాగుంటుందని నా ఐడియా. అమెజాన్లో ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే. ఇంకా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ ఈ మార్డ్ కంపెనీది వచ్చేసి క్వాలిటీ అన్నది చాలా బాగుంటుందండి. ఎవరికైనా కావాలంటే అమెజాన్లో తీసుకోండి. ఇదంతా నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత మా యానివర్సరీ రోజు చేశాను కాబట్టి నేను హ్యాపీ యానివర్సరీ అని రాశాను. లెటరింగ్స్ అప్పుడు యానివర్సరీ అన్న వర్డ్ ఎన్నిసార్లు రాశానంటే అవి సన్నగా రావడంతో లెటరింగ్స్ అనేవి ఇరిగిపోయేది. సో అది మనం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. సో అది నేను కమింగ్ వీడియోస్లో నేను అది పోస్ట్ చేస్తానండి. చాక్లెట్ సిరప్తో ఎలా డెకరేట్ చేసుకోవాలని చెప్పేసి. అయిపోయింది కదా, నేను ఒక హార్ట్ సింబల్ కూడా అలానే పాలిథిన్ షీట్ పైన రెడీ చేసి పెట్టుకున్నాను. పాలిథిన్ షీట్ పైన షుగర్ సిరప్తో చేసి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందని వితిన్ 1 minute అవన్నీ రెడీ అయిపోతాయి. హ్యాపీ అని చెప్పేసి చాక్లెట్ సిరప్తోనే రాశాను. అది కూడా హ్యాపీ యానివర్సరీ అన్నది మట్టుకు ఎన్నిసార్లు రాశానో నాకే తెలీదు. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు 4 hours అయ్యిందండి. 4 hours అయిన తర్వాత 4 hours రిఫ్రిజిరేట్ చేసుకోవాలి మనం. డెకరేషన్ అంతా చేసేసుకుని 4 hours రిఫ్రిజిరేట్ చేశాక ఇప్పుడు నేను తీసిన. చూసారు కదా, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా వచ్చేసింది. సో ఇప్పుడు మనం పెట్టిన బటర్ పేపర్ అంతా నీట్గా తీసేసుకుంటే మనం సర్వ్ చేసేసుకోవడానికి రెడీ అయిపోతుంది మన కేక్. చూసారు కదా, తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోండి. చూసారు కదా ఎలా తీస్తున్నాను. ఫస్ట్ అవి తీసేసి చుట్టూ మనం టిన్ చుట్టూ రౌండ్గా ఉన్నది పెట్టాం కదా, అది కూడా తీసేస్తున్నాను నేను. పైన ఎంత సాఫ్ట్గా ఉండి తినేటప్పుడు ఆ చాక్లెట్ చిప్స్ తగులుతూ సూపర్ ఉందండి. ట్రై చేయండి ఫ్రెష్ క్రీమ్ దొరికితే కనుక. మొత్తం అంతా జాగ్రత్తగా కింద ఉన్న బాటమ్ పేపర్ ఉన్నా పర్వాలేదండి, ఏం కాదు. ఆ యానివర్సరీ అన్నది సగంలో ఆగిపోయింది. చూసారా ఎవరన్నా? నేను తర్వాత మళ్ళీ తయారు చేసి అప్పుడు మళ్ళీ తర్వాత పెట్టా. చూసారా అసలు బార్డర్స్ అది కూడా కింద బిస్కెట్ టెక్స్చర్ ఉండి పైన క్రీమ్ ఉండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇప్పుడు పెట్టేశాను యానివర్సరీ అని చెప్పేసి రెడీ చేసా. అది చాలా టైం పట్టింది నాకు. అది విరిగిపోతూ ఉన్నాయి చేసిన ప్రతిసారి. రెడీ అయిపోయింది మన కేక్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కేక్. అసలు నాకు కట్ చేయాలనిపించలేదు ఆ కేక్ చూస్తున్నంతసేపు కూడా. చూడండి ఎంత యమ్మీగా ఉందో. మీకు చాకో చిప్స్ పక్కన బార్డర్ పక్కన ఇలా లీవ్స్ కింద పెట్టాను కదా, అది కూడా నేనే డెకరేట్ చేసుకున్నాను. ఇది మనం చాక్లెట్ సిరప్ తోటి డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది, అయిపోతుంది. మీకు చూపిస్తున్నాను రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉంది కట్ చేసిన తర్వాత అని. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందంటే సూపర్ ఉంది. ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. నేను యాక్చువల్లీ ఇది 4 years బ్యాక్ నేను ఒక వీడియోలో చూసాను. డైజెస్టివ్ బిస్కెట్స్ బటర్తో కట్ చేసి బటర్తో బ్లెండ్ చేసి చేసేది, అది అవ్వలేదు. సో ఇది ట్రై చేశాను. చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మిగతా వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.